హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అభ్యర్థులకు ఒక శుభవార్త. పంజాబ్ స్టేట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు అన్నింటినీ కూడా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే చూడండి, టోటల్ పోస్టులన్నీ వివిధ విభాగాల్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ డిప్యూటీ మేనేజర్, మార్కెటింగ్ 15, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ 2, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ 4, పర్చేస్ అండ్ స్టోర్ 7, ప్రొక్యూర్మెంట్ 7, అండ్ ఎనిమల్ న్యూట్రిషన్ 8, నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ 18, ప్రొడక్షన్ 53, క్వాలిటీ అష్యూరెన్స్ 14, ఇంజనీరింగ్ 17, ఎలక్ట్రికల్ 1, సివిల్ 13, సిస్టమ్ MIS 8, సీడ్ మల్టిప్లికేషన్ 2, SCDL 3 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ బి ఆన్ ప్రొబేషన్ ఫర్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 2 years. ఓకే, 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. ఇందులో దీనికి సంబంధించినటువంటి వివరాలు work.coop.career.లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఓకే, ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే 25/8/2026. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుండి స్టార్ట్ అంటే 5/8/2026 నుండి. లాస్ట్ డేట్ ఎప్పుడు? 25/8/2026. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ 28/8/2026. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే విల్ బి అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు ఎప్పుడు ఉంటుంది అని. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ లో మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా రకాలు. వీటి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు చూడండి. మార్కెటింగ్ లో అయితే క్వాలిఫికేషన్ MBA ఇన్ మార్కెటింగ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. టోటల్ 15 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ఫినాన్స్ అండ్ అకౌంట్ లో అయితే CA చేసి ఉండాలి, ICWA, ICFA ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ లో అయితే MBA ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ పర్చేస్ అండ్ స్టోర్ లో అయితే MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. ఆర్ బీటెక్ మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అర్హులే. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ లో అయితే బీటెక్ MTech చేసి ఉండాలి డైరీ టెక్నాలజీలో. నెక్స్ట్ యానిమల్ న్యూట్రిషన్ అయితే MSc యానిమల్ న్యూట్రిషన్ లో చేసి ఉండాలి. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీలో అయితే BVSc అండ్ AH ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అయితే బీటెక్ MTech చేసి ఉండాలి డైరీ టెక్నాలజీలో. క్వాలిటీ అష్యూరెన్స్ లో అయితే బీటెక్ డైరీ టెక్నాలజీ, MTech డైరీ టెక్నాలజీ, డైరీ కెమిస్ట్రీ, డైరీ మైక్రోబయాలజీ, PhD డైరీ కెమిస్ట్రీ ఇవన్నీ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్, డిప్యూటీ మేనేజర్ ఇంజనీరింగ్ కావాలంటే బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటల్ లేదా MTech చేసిన వాళ్ళు అర్హులు. MTech డైరీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ లో అయితే బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన వారు అయి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ సివిల్ లో అయితే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ అండ్ MIS అయితే బీటెక్ ఆర్ MTech ఇన్ IT సెక్టార్ చేసి ఉండాలి లేదా MCA చేయాలి. ఓకే, నెక్స్ట్ సీడ్ మల్టిప్లికేషన్ అయితే MSc ఆగ్రానమీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. SCDL అయితే మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ, డైరీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ చేసి ఉండాలి. ఓకే, ఈ అర్హత వివరాలు అయితే చూసాం కదా, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చని. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సెలక్షన్ ఫర్ దిస్ పోస్ట్ షెల్ బి బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎవరు రిటర్న్ టెస్ట్ పైన, ఎక్స్పీరియన్స్ పైన బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ద మీడియం ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ ఎక్సెప్ట్ క్వశ్చన్స్ ఆన్ పంజాబ్ లాంగ్వేజ్. అంటే పంజాబ్ భాషలోని ప్రశ్నలు మినహా కూడా రాత పరీక్షలో ఇంగ్లీష్ లో ఉంటుంది మొత్తం ఎగ్జామ్ మాత్రం. ఓకే, ద రిటర్న్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ అప్లికెంట్ క్యాండిడేట్స్ ఇన్ చండీగఢ్ ఓన్లీ.
దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ చండీగఢ్లో మాత్రమే ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ద టెస్ట్ విల్ బి 2 hours duration consisting of 100 MCQs spread over 5 sections. ఓకే, 5 సెక్షన్లు ఉంటాయి, 2 hours టైం ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుందంట 0.25 మార్క్స్ అయితే ఉంటాయి. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే 80% మార్క్స్ బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్, రిటర్న్ టెస్ట్ మీద ఆధారపడతాయి. 80% వెయిటేజ్. రిమైనింగ్ 20 మార్క్స్ ఎలా ఉంటుందంటే వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఒకవేళ ఇది చూడండి, ఎక్స్పీరియన్స్ మార్క్స్ షెల్ బి అవార్డెడ్ మ్యాక్సిమం ఆఫ్ 20 మార్క్స్. ఏ విధంగా ఇస్తారంటే లెస్ దెన్ 3 కంప్లీటెడ్ మంత్స్. ఒక 3 నెలల కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే అసలు కౌంట్ చేయబడదు. 3 మంత్స్కి 1 మార్క్ కన్సిడర్ చేసి టోటల్ 20 మార్క్స్ రావాలంటే 5 years అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అర్హులు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ అక్వైర్డ్ బై ద క్యాండిడేట్ అప్ టు ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ ఎప్పుడు? ఆగస్టు 25 వరకు కౌంట్ చేస్తారు. ఆగస్టు 25 వరకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇక్కడ చూద్దాం. పంజాబీ, ఇంగ్లీష్కి అయితే 10 questions 10 మార్క్స్, 10 questions 10 questions ఉంటాయి, టోటల్ 20 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అయితే 10 questions 10 మార్క్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే 10 questions 10 మార్క్స్. మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్ అయితే 10 questions 10 మార్క్స్. ఇక్కడ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ పర్ జాబ్ కు సంబంధించి అయితే 50 questions ఉంటాయి, 50 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి. యూఆర్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 40% కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలంటే 40% మార్క్స్ రావాలి. నెక్స్ట్ మిగతా ఆల్ రిజర్వ్డ్ కేటగిరీస్ క్యాండిడేట్స్కి ఎంత 35% ఉండాలి. ఓకే, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ద క్వాలిఫికేషన్ ఆఫ్ పంజాబీ అప్ టు మ్యాట్రిక్ స్టాండర్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షెల్ బి కంపల్సరీ. అంటే ఏంటి? నియామక ప్రక్రియ అనేది మ్యాట్రిక్ స్టాండర్డ్ వరకు పంజాబీ అర్హత తప్పనిసరి ఉండాలి, పంజాబీలో చదివి ఉండాలి. ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ పంజాబ్ అప్ టు మ్యాట్రిక్ స్టాండర్డ్. ఓకే, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు నిర్దేశించినటువంటి చివరి తేదీ లేదా అంతకంటే ముందు అభ్యర్థి అర్హతను కలిగి ఉండాలి. ఏంటి? పంజాబీ మ్యాట్రిక్ స్టాండర్డ్ అర్హతనైతే కలిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఇక్కడ 18 to 45 years, 18 నుండి 45 సంవత్సరాల వయసు వరకు అర్హులు. ఎప్పటి వరకు? జూలై 1 వరకు. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూద్దాం. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అంటే రిఫండ్ చేయబడదు. అప్లికేషన్ ఫీ అయితే ఎంత? 1000 rupees ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మాత్రం 600 rupees. రిమైనింగ్ అందరికీ అయితే 1000 rupees వరకు పే చేయాలి. ఓకే, మల్టిపుల్ అప్లికేషన్స్. క్యాండిడేట్స్ విల్లింగ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 post. ఓకే, ఒకవేళ ఒక క్యాండిడేట్ ఎంటెక్ చేశాడు, ఎంబీఏ చేశాడు, అన్ని అర్హతలు ఉన్నాయనుకోండి, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఆ క్యాండిడేట్ ఎక్కువ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ తీసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్కి కూడా సపరేట్ ఫీ పేమెంట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ద రిజల్ట్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి అప్లోడెడ్ ఆన్ మిల్క్ఫెడ్ వెబ్సైట్. ఓకే, రిజల్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా worka.coop-career-లో ఉంటుంది. ఓకే, ఇందులో ఉంటుంది, చెక్ చేసుకోవాలి. హౌ టు అప్లై ఆన్లైన్, ఎలా అప్లై చేయాలంటే విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ మిల్క్ఫెడ్, worka.coop-career-లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత లాగిన్ పాస్వర్డ్ వస్తుంది, తీసుకొని అప్లై చేసుకోవాలి. ఓకే, ఫోటోగ్రాఫ్ కానివ్వండి, అదేవిధంగా దానికి ఈ పోస్టులకు సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఒకసారి రీచెక్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ సైన్ కూడా, రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి.
ఇక్కడ కనీసం బేసిక్ పే ఎంత ఉంటుందో చూద్దాం, విచ్ ఈస్ 56,100 వరకు అయితే ఉంటుంది. ఓకే, 56,000 శాలరీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి అర్హతలు, పోస్టుల వివరాలు, రిజర్వేషన్ సమాచారం మరియు ఇతర షరతులు అయితే అధికారిక నోటిఫికేషన్ లో తప్పకుండా 1-2 సార్లు చదివి దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అయితే డైలీ ఫాలో అవ్వండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.